నంబాల కేశవరావు ఎన్కౌంటర్ పై మావోయిస్టులు లేఖ విడుదల చేశారు. మావోయిస్టు స్పెషల్ జోనల్ కమిటీ పేరుతో లేఖ విడుదలైంది. లొంగిపోయిన ద్రోహులు ఇచ్చిన సమాచారంతోనే ఎన్కౌంటర్ జరిగిందని తెలిపారు. లేఖలో మావోయిస్టులు 6 నెలలుగా మాడ్ ప్రాంతంలో కేశవరావు ఉన్నట్లు నిఘా వర్గాలకు తెలుసన్నారు. కేశవరావు టీంలో ఉన్న 6గురు ఇటీవల లొంగిపోయారని, వాళ్ళు ఇచ్చిన సమాచారంతోనే ఎన్కౌంటర్ చేశారని మావోయిస్టులు లేఖలో పేర్కొన్నారు. యూనిఫైడ్ కమాండో సభ్యుడు దేశద్రోహిగా మారాడని ఆరోపించారు. రికీతో సహా పలువురు ద్రోహం చేయడంతోనే ఎన్కౌంటర్ జరిగిందన్నారు. ఎన్కౌంటర్ ముందు రోజు నుంచి 20,000 మంది బలగాలు మా ప్రాంతాన్ని చుట్టుముట్టాయని లేఖలో గుర్తు చేశారు. 10 గంటల్లో 5 ఎన్కౌంటర్లు జరిగాయన్నారు మావోయిస్టులు. 60 గంటల పాటు బలగాలు మమ్మల్ని నిర్బంధించాయన్నారు. కేశవరావుని కాపాడుకునేందుకు 35 మంది ప్రాణాలు అడ్డుపెట్టారని తెలిపారు. ఈ ఎన్కౌంటర్లో 7గురు సురక్షితంగా బయటపడ్డామన్నారు. మేము ఇప్పటికే కాల్పుల విరమణ ప్రకటించి ఎలాంటి కాల్పులు జరపలేదని, మమ్మల్ని వదిలి సురక్షిత ప్రాంతానికి కేశవరావును తరలించేందుకు ప్రయత్నించామని లేఖలో స్పష్టం చేశారు. మమ్మల్ని వదిలి కేశవరావు బయటకు వెళ్లేందుకు ఇష్టపడలేదన్నారు. నాయకత్వాన్ని ముందుండి నడిపించాలని మాతోటే ఉన్నారని తెలిపారు. పాక్తో కాల్పుల విరమణ జరిపిన కేంద్ర ప్రభుత్వం మాతో శాంతి చర్చలు జరిపేందుకు సిద్ధంగా లేదని లేఖలో స్పష్టం చేశారు మావోయిస్టులు. నంబాల కేశవరావు ఎన్కౌంటర్ పై మావోయిస్టులు లేఖ విడుదల చేశారు. మావోయిస్టు స్పెషల్ జోనల్ కమిటీ పేరుతో లేఖ విడుదలైంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల న్యూస్ రూమ్ నుంచి లైవ్లో అందిస్తారు. రమేష్, ఏదైతే మావోయిస్ట్ అగ్రనేత నంబాల కేశవరావు చనిపోయిన తర్వాత మావోయిస్ట్ పార్టీ మొదటిసారిగా స్పందించింది. మావోయిస్ట్ దండకార్యం స్పెషల్ జోనల్ కమిటీ పేరుతో ఒక 3 పేజీల లేఖను విడుదల చేయడం జరిగింది. అయితే ఆ రోజు ఎన్కౌంటర్లో అక్కడి నుంచి తప్పించుకోపోయినా ఒక మావోయిస్ట్ పేరుతోటి ఈ లేఖ విడుదల చేశారు. అయితే లేఖలో ఏం జరిగిందని పూర్తిగా సమగ్ర సమాచారాలు పెట్టి చెప్పడం జరిగింది. అంతేకాకుండా నంబాల కేశవరావుని సజీవంగా పట్టుకొని భద్రతా బలగాలు కాల్చి చంపాయని చెప్పి కూడా పేర్కొనడం జరిగింది. అంతేకాకుండా నంబాల కేశవరావు సంబంధించి చూస్తే అక్కడ ఆ రోజు జరిగిన వ్యవహారం కావచ్చు, ఆ రోజు జరిగిన ఎన్కౌంటర్ కావచ్చు, దానికి సంబంధించి పూర్తి వివరాలతో కూడిన 3 పేజీల లేఖలో పూర్తి సమాచారాన్ని కూడా మావోయిస్టులు పేర్కొనడం జరిగింది. అయితే 60 గంటల పాటు మావోయిస్టులని భద్రతా బలగాలు చుట్టుముట్టి తమకు నీరు ఆహారం లేకుండా చేశారు. అంతేకాకుండా అటు నంబాల కేశవరావుకి అత్యంత సమీపంలో భద్రతగా ఉండే 6గురు వ్యక్తులు ఇటీవల కాలం లొంగిపోయారు. దాంతోపాటుగా ఎన్కౌంటర్ జరగడానికంటే ముందు ఒక 24 గంటల ముందు అత్యంత ఇంపార్టెంట్ అయిన భద్రతా బలగంలో అంటే మా నంబాల కేశవరావుకి అతి దగ్గరగా ఉండి అతను సెక్యూరిటీగా ఉండాల్సిన సెక్యూరిటీ గార్డ్స్ కావచ్చు, లేకుంటే స్పెసిఫైడ్ కమాండెంట్ టీం అనేది మొత్తంగా అందులో ఉన్న 6గురు వ్యక్తులు లొంగిపోయి వాళ్ళు ఇచ్చిన సమాచారం వరకే అటు మన నంబాల కేశవరావుని సజీవంగా పట్టుకొని అటు కాల్చి చంపారని చెప్పి కూడా అటు మావోయిస్టు పేర్కొనడం జరిగింది. అయితే దాదాపుగా ఆ 6 నెలల నుంచి కూడా నంబాల కేశవరావు మాడు ప్రాంతంలో ఉన్నట్టుగా అటు భద్రతా బలగాలకు ఖచ్చితమైన సమాచారం ఉంది. ఇటీవల కాలంలో లొంగిపోయిన మాజీ మావోయిస్టులు ఇచ్చిన సమాచారం మేరకు మాడు ప్రాంతంలో పూర్తి స్థాయిలో భద్రతా బలగాలు తమ ప్రాంతాన్ని మొత్తంగా చుట్టుముట్టాయి. అంతేకాకుండా 6 నెలల ప్రాంతం నుంచి కూడా నంబాల కేశవరావు ఆ ప్రాంతాన్ని వదిలేసి ఇతర ప్రాంతానికి వెళ్ళాలని చెప్పి మేము చెప్పినప్పుడు కూడా కేశవరావు ఒప్పుకోలేదు. అంతేకాకుండా ఎన్కౌంటర్ జరుగుతున్న సమయంలో కూడా అక్కడి నుంచి వెళ్ళి సురక్షిత ప్రాంతానికి తీసుకువెళ్తామని చెప్పి మేము చెప్పినప్పుడు కూడా అతను వెళ్లకుండా మాతో పాటు ఉండిపోయి ఇక్కడ నాయకత్వాన్ని నడిపించాల్సిన అవసరం ఉంది, కాబట్టి యువ నాయకత్వానికి ప్రోత్సాహం ఉండాలి, యువ నాయకత్వాన్ని పోషించాలి, యువ నాయకత్వం ముందుకు తీసుకెళ్లాలి, ఈ నేపథ్యంలోనే ఇక్కడ యుద్ధాన్ని కొనసాగించాలి, కాబట్టి నేను ఇక్కడే ఉంటానని చెప్పి కూడా అక్కడ ఉన్న టీం మొత్తం చెప్పడం జరిగింది. అయితే ఎన్కౌంటర్ జరిగిన సమయంలో మొత్తంగా 35 మంది మాత్రం ఉన్నారు. కాకుంటే ప్రతిసారి నంబాల కేశవరావు ఎక్కడున్నా కూడా దాదాపు 60 నుంచి 80 మంది టీం ఉంటుంది, 3 అంచెల భద్రతా వ్యవస్థ ఉంటుంది. కానీ ఈసారి భద్రతా బలగాల నుంచి తప్పించుకోవడానికి సులువుగా పోవడానికి 35 మందితో టీంని ఏర్పాటు చేశాం. అయితే ఆ 35 మందిని మొత్తంగా భద్రతా బలగాలు చుట్టుముట్టి దాదాపు 20,000 మంది దాన్ని మమ్మల్ని చుట్టుముట్టేసి 60 గంటల పాటు నీళ్లు ఆహారం లేకుండా చేశారు. ఆ తర్వాత మొదటగా డిఆర్జీ సభ్యులు పూర్తిగా కాల్పులు ప్రారంభించారు. ఆ తర్వాత మేము జరిపిన కాల్పులో కూడా అక్కడ 2 చనిపోయారు కూడా చెప్పడం జరిగింది. అయితే ఆ సమయంలో నంబాల కేశవరావుని సురక్షిత ప్రాంతాన్ని తీసుకెళ్లేందుకు ప్రయత్నం చేస్తే అతను వెళ్ళడానికి నిరాకరించారు, మాతో ఉన్నారు. ఆ తర్వాత ఒక్కొక్కరిగా కాల్చుకుంటూ అటు భద్రతా బలగం చుట్టుముట్టాయి. తర్వాత నంబాల కేశవరావుని సజీవంగా పట్టుకొని కాల్ చంపానికి పేర్కొనడం జరిగింది. అయితే దీనికి సంబంధించి చూసినట్లయితే అక్కడ ఏం జరిగిందని మొత్తంగా 35 మందిలో 7గురు తప్పించుకొని అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. మిగతా వాళ్ళని పట్టుకొని కాల్ చంపేశారని చెప్పి కూడా ఆ స్టేట్మెంట్లో పేర్కొనడం జరిగింది. అయితే ఇక్కడ సంబంధించినట్లయితే పాకిస్తాన్ తోటి నేరుగా చర్చలు జరిపిన ప్రభుత్వం ఇక్కడ మేము శాంతి చర్చలు సిద్ధంగా ఉన్నాం, గత 4 నెలల నుంచి కూడా
మేము ఎలాంటి కాల్పులు జరపట్లేదని చెప్పినప్పుడు కూడా మమ్మల్ని ఇలా చంపడం కూడా దారం కూడా చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించి శాంతి చర్చల సంబంధించి ఇప్పుడు ప్రతిష్టంభన నెలకొందని చెప్పి కూడా ఆ స్టేట్మెంట్లో పేర్కొన్నారు. రైట్, థ్యాంక్ యూ రమేష్.